నమస్తే, నేను ప్రభాకర్ వెనవంక. వెల్కమ్ టు బీవీ న్యూస్. రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఒక విధానాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారు. జూట్ పోలో బార్ బార్ బోలో అంటే అబద్ధం చెప్పు, అదే అబద్ధాన్ని పదే పదే చెప్పు అనే విధానాన్ని 100% వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పుకోవాలి మనం అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం మీద కాదు చాలా విషయాల మీద చెప్తున్నారు. మనం ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అది వరి సాగు విస్తీర్ణం గురించి. నిన్న రేషన్ కార్డుల పంపిణీ జరిగిన సందర్భంగా జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్పారు. కాళేశ్వరం కూలిపోయింది, కట్టిన 3 ఏళ్లకే కూలిపోయింది. అది అయినా కూడా మేము దేశంలోనే అత్యధికంగా వరి పండించినాము, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిపినామని చెప్పి వాళ్ళు నిన్న ఆ మీటింగ్ లో చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండా మేము ఇంత పెద్ద మొత్తంలో పంటలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఒక్క సంవత్సరం తిరిగే లోపలనే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడి ఈ రోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈ రోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ హయాంలోనే, కూలింది వాళ్ళ హయాంలోనే అని చెప్పి మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. మేడిగడ్డ, సుందిల్లా అన్నారం బ్యారేజ్లు ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం. నిరుపయోగంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ, సూర్యాపేట జిల్లాలో కానీ ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 160 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో మరి వరిధాన్యం పండింది. మరి ఇందులో వాస్తవం ఎంత? ఏడాదిన్నరలో ఎట్లా సాధ్యమైంది వీళ్ళు ఈ స్థాయిలో పంటలకు నీళ్లు ఇచ్చి ఎట్లా ఇంత దిగుబడి ఎట్లా వచ్చింది? అంటే దేశంలో ఎక్కడ లేనంత వరి సాగు ఇక్కడ పెరిగింది. పంజాబ్ లాంటి రాష్ట్రాలను దాటేసి మన దగ్గర వరి సాగు విస్తీర్ణం పెరిగింది ఈ 10 ఏళ్లలో. మరి 2014 ముందు పరిస్థితి ఏంది? 2014లో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడ్డది 12,23,000 ఎకరాల అధ్యక్ష. 2014 రాష్ట్రం వచ్చానాడు. టుడే తెలంగాణ స్టాండ్స్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ ఇన్ సెకండ్ క్రాప్ ప్యాడీ కల్టివేషన్. ఈ రోజు అధ్యక్ష రైట్ నౌ 52,28,000 ఎకరాలలో వరి నాట్లు వేసి ఆ వరి చేనులు నిలబడున్నాయి అధ్యక్ష. ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 58 లక్షలు అధ్యక్ష. ఇది చెప్పరు విక్రమార్క గారు, ఇది పెరిగింది చెప్పరు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు నీళ్లు ఇస్తుంది, రైతులకు మంచి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అట్లాంటప్పుడు మరి గతంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పటి నుంచి 2014లో తెలంగాణ ఏర్పడే వరకు దాదాపు 37 నుంచి 40 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని పాలించింది. ఈ ప్రాంతంలో పాలకులుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళు ఆంధ్రుల తెలంగాణల అనే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీనే ఈ ప్రాంతాన్ని ఆల్మోస్ట్ 37-40 ఏళ్లు పరిపాలించింది. మరి అప్పుడు ఎందుకు సాధ్యపడలేదు? ఏదైతే వీళ్ళు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారో, ఎస్ఆర్ఎస్పి ద్వారానే నీళ్లు ఇస్తున్నాము, కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు తీసుకోలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం అని చెప్తా ఉన్నారు. 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయని చెప్తా ఉన్నారు. సో మరి 1,00,000 కోట్లు వేస్ట్ అయితే, కాళేశ్వరాన్ని వాడకపోతే ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా నీళ్లు ఎట్లా వస్తున్నాయి? అసలు కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, ఇవన్నీ రిజర్వాయర్లు ఎక్కడి? ఇవన్నీ వీళ్ళు చెప్తున్న ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొన్నటి వరకు కూడా ఎక్కడ కాలువలకు లైనింగ్ లేకుండా ఉన్న పరిస్థితి, ఎక్కడ కూడా ఆ మహబూబాబాద్, ఆ సూర్యాపేట జిల్లాల వరకు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి, టేలెంట్ వరకు అసలు ఏ రోజు నీళ్లు అయిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్లు ఎత్తిపోసి వాటిని కింది వరకు వదిలినప్పుడు మాత్రమే నీళ్ళు అక్కడ దాకా పోయినది తప్పితే ఏ రోజు కూడా కింది దాకా పోయిన పరిస్థితి లేదు. సో వీళ్ళు మీకు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు ఇస్తున్నామంటే ఇదే 2014 ముందు ఎందుకు ఈ స్థాయిలో నీళ్ళు ఇవ్వలేకపోయారు? అప్పుడు అందరు ఆరుతడి పంటల వైపు ఎందుకు మొగ్గు చూపారు? అసలు బీడు భూములుగా ఎందుకు పెట్టారు? కేవలం కాంగ్రెస్ తోనే నీళ్ళు ఇవ్వడం సాధ్యమైతే, కాంగ్రెసే రైతు పక్షపాతి అయితే ఎందుకు
ఈ రైతులు 2014కి ముందు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏడాదిన్నరలోనే ఏదో చూమంత్రం అని చెప్పి మాయమంత్రం చేసినట్టుగా ఏదో జాదూ చేసినట్టుగా ఏడాదిన్నరలోనే ఎట్లా నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగినాయి, కాలువల్లో నీళ్ళు వచ్చినాయి, బోర్లలో నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి, అత్యధికంగా వరి దిగుబడి వచ్చింది. అంటే చెప్పినా కదా మొదట్లో, జూట్ బోలో జూట్ కో బార్ బార్ బోలో, ఇది సిద్ధాంతం. రాజకీయాల్లో అందరూ వాడే సిద్ధాంతం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా దాన్ని వాడుతూ ఉన్నది. గతంలో ఈ క్రెడిట్ మోడీకి ఉండే, ఇప్పుడు ఆ మోడీ నుంచి క్రెడిట్ కొట్టేసి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని వాడుతూ ఉంది. కాస్త నీళ్ల సోయున్న ఎవరిని అడిగినా చెప్తారు, కాళేశ్వరం ప్రాజెక్టుతోని గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు అది కొద్ది రోజులు మెయింటైన్ అవుతుంది. ఆ మెయింటైన్ అయినప్పుడు బోర్లలో కానీ బావుల్లో కానీ నీళ్లు పుష్కలంగా ఉంటాయి. కొద్దిగా వర్షాలు పడినాయి కాబట్టి అక్కడక్కడ రిజర్వాయర్లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎండిపోతా ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి అవి కూడా ఎండిపోతా ఉన్నాయి. ఆ బోర్లు బావుల్లో కూడా నీళ్లు దిగువకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో ఏదైతే ప్రాజెక్టుల స్థిరీకరణ జరిగి ఆయకట్టు స్థిరీకరణ జరిగిందో దాని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 2-3 పంటలకు వచ్చి పంటల దిగుబడి పెరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంది, ఏడాదిన్నరలో మేమే నీళ్ళు ఇచ్చినాము, మా ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు వచ్చినాయి, పారుతా ఉన్నాయి అన్నారు. ఇదే ఎస్ఆర్ఎస్పి కింద మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా గతంలో మరి ఎందుకు పంటలు ఎండిపోయినాయి, ఎందుకు నీళ్లు రాలేదు, ఎందుకు సమ్మర్ వస్తే మానేరు నది దగ్గర, దిగువ మానేరు నది దగ్గర కొట్లాడేటోళ్ళు నీళ్లు కిందకి వదలద్దనగరు, నీళ్లు వదలాలనగరు, అక్కడ కొట్లాటలు జరిగేది ఎందుకు? ఇదే 30-40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు అక్కడ నీళ్లు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? వరి సాగు మీద ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇన్ని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. బట్ ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాంతాలకు నీళ్లు ఎట్లా వచ్చినాయి, పంటలకు నీళ్లు ఎట్లా అందినాయి అనే విషయం మీద మాత్రం ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వడం లేదు. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా వదిలితే గ్రావిటీ ద్వారా వచ్చి కొండపోచమ్మ సాగర్ దాకా, మల్లన్న సాగర్ దాకా వచ్చినాయా, లేకపోతే ఎవరైనా బిద్దెతో ఎత్తిపోసిరా? ఈ విషయం మీద వాళ్ళు ఎవరు క్లారిటీ ఇవ్వరు. ఎందుకంటే అది 100% కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, దాని కింద చాలా ఉంటాయి, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెల్స్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దాటుకొని నీళ్లు వచ్చినాయి, పంటలు పండినాయి, రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ పెరిగింది, వరి సాగు విస్తీర్ణం పెరిగింది, ఆ ఫలాలు ఇప్పుడు అందుతా ఉన్నాయి. సో దాన్ని వీళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నారు, మేమే చేసినాము, మా వల్లనే అత్యధికంగా పంటల దిగుబడి వచ్చింది, వరి సాగు అత్యధికంగా వరి ధాన్యం పండింది అని చెప్తా ఉన్నాం. మరి అబద్ధాల మీదనే కోటలు కట్టేస్తాం, మేడలు కట్టేస్తాం అంటే కూడా ఎక్కువ రోజులు నిలబడదు. కొంచెమన్నా వాస్తవాలు చెప్పాలి ప్రజలకి. ఏడాదిన్నరలో ఏ మాయామంత్రం జరిగి నీళ్ళు వస్తాయి, ఇది అర్థం కాదా జనాలకి? గతంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, వదిలేసిరు. ఆంధ్రాలో ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి, తెలంగాణలో తక్కువ ఉంటాయి. వేసిన దేవాదుల పైప్ లైన్లు పగిలిపోతాయి. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి గతంలో. ఈ 35-40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గతంలో చాలా చూసినాం. సో ఇప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుంటూ గతంలో కొంత మంచి జరిగింది, ఇప్పుడు దాన్ని మేము కొనసాగిస్తున్నాం. దానివల్ల పంటల దిగుబడి పెరిగింది. మేము కాళేశ్వరం బాగు చేసి ఉంటే ఇంకా పంటల దిగుబడి పెరిగేది, వరి సాగుతో పాటు ఇతర పంటలకు కూడా అవకాశం ఉండేది, ఇంకా పెరిగేది అని చెప్పుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ వీళ్ళేం చేస్తా ఉన్నారు, కాళేశ్వరాన్ని పడావ పెట్టి మేము కాళేశ్వరం లేకున్నా పంటలు పండించినామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు పడావ పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కాదు, కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అనే 3 బ్యారేజ్లను మాత్రం వాళ్ళు పడావ పెట్టారు. మిగతా ఏదైతే ఎల్లంపల్లి నుంచి మిగతా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా కూడా ఉందో వాళ్ళు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద చేయాల్సిన పనులని చేయకుండా వదిలేస్తే గత ప్రభుత్వం చేసి ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద అందాల్సిన నీళ్లన్నీ ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా అందుతా ఉన్నాయి. దాన్ని వీళ్ళు తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇదే సమయంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత దిగుబడి లేదు అని. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు. తెలంగాణలో ఎప్పుడు జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే, 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. నిజమే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. మరి ఎందుకు లేదు అంటే నిజాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మీరు నీళ్లు ఇయ్యలేదు, పంటలు పండలేదు. గత 10 ఏళ్లలో నీళ్లు వచ్చినాయి, వాటి ఫలితంగా ఇప్పుడు పంటలు పండుతున్నాయి, దిగుబడి పెరిగింది అని వాళ్ళ నోటితోటి వాళ్ళే ఒప్పుకున్నారు. వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. అయినా కూడా మీదికెళ్ళి సేమ్ మళ్ళీ అబద్ధం చెప్పడం, దాన్ని పదే చెప్పి నిజం చేయాలనే ప్రయత్నాలు చేయడం కంటిన్యూ అవుతా ఉన్నది. వీళ్ళు కొత్తగా నీళ్ళిచ్చి మేడిగడ్డను రిపేర్ చేసి దాని నుంచి నీళ్ళు ఎత్తిపోసి వరి సాగు పెంచే రకంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి దాన్ని పక్కన పెట్టి అసలు దాని సంబంధమే లేకుండా మేము నీళ్ళు ఇచ్చినాం, పంటల సాగు పెరిగిందని చెప్పుకోవడం చాలా కామెడీగా ఉంటుంది. అధికారులు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడవచ్చు కాక, కానీ
వాస్తవాలు ఏందనేది ప్రజలకు తెలుసు. నీళ్లు ఎట్లా వచ్చినాయో ప్రజలకు తెలుసు, గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగిందో ప్రజలకు తెలుసు, పంటల సాగు ఎట్లా పెరిగిందో కూడా ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. కాబట్టి పదే పదే మేము ఏడాదిన్నరలోనే నీళ్లు ఇచ్చినాం, ఏడాదిన్నరలోనే అంతా జరిగిపోయింది, ఏడాదిన్నరలోనే దేశంలో నెంబర్ 1 అయిందని పదే పదే చెప్పుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది తప్పితే ఏదో గొప్ప కిరీటాలు వచ్చిన పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇట్లాంటివి చెప్పుకోవడం మానేసి కొంతైనా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటది. థ్యాంక్ యూ.